కొడంగల్లో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు. ఎస్ఐఆర్ ఫామ్ నింపి అధికారులకు ఇచ్చారు సీఎం. ఓటు లేని మనిషి చనిపోయిన వారితో సమానమని చెప్పారు. అంతా ఎస్ఐఆర్ నింపి ఓటు హక్కు కాపాడుకోవాలని చెప్పారు రేవంత్. ఆ లైవ్ చూద్దాం. ఎన్నికల ఓట్ల ప్రక్షాళన అడ్డం పెట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లు తొలగించడానికి రోజు కుట్ర జరుగుతుంది. ఈ కుట్రని తిప్పికొట్టాల్సిన బాధ్యత వేదిక మీద ఉన్న నాయకుల కంటే గ్రామాలలో ఉన్న కథానాయకులైన మీ మీదనే ఉంది. ప్రతి గ్రామంలో మీరే కథానాయకులు. మీరు లేకుండా మా నందారం ప్రశాంత్ ఏం చేస్తాడు, మా యూసుఫ్ ఏం చేస్తాడు, లేకపోతే మా జగ్గప్ప ఏం చేస్తాడు, మా ముద్దప్ప ఏం చేస్తాడు. ఏ ఊరికి వస్తే నాగప్పనో లేకపోతే సీనునో ఎవరినో కానీ ఏమవుతుందే సీను లేకపోతే సోమశేఖరం ఏం చేద్దామని అడగాల్సిందే కదా, వాళ్ళనే కదా అడగాల్సింది. మరి ఊర్లో ఉన్న మీరు బూత్ వారిగా ఆ బూతులు ఎవరున్నారు ఎవరు లేరు, వలసపోయిందా చచ్చిపోయిందా, లేకపోతే ఆయన ఓటర్ లిస్టుల పేరు తప్పుందా ఒప్పుందా, దాన్ని సర్దిద్దుకునేది మొత్తం మన బిఎల్ఏల చేతుల్లోనే ఉంది. అందుకే ఇవాళ మన నాయకులకు ఈ 54,635 ఓట్లను తిరిగి అందులో చనిపోయిన వాళ్ళు ఎవరు, చనిపోయిన వాళ్ళని తొలగించండి. కొంతమంది ఇక్కడ ఉద్యోగ రీత్యా వస్తారు, ఓటు రాసుకుంటారు. బదిలీ అయిపోతే బదిలీ అయిపోయి వాళ్ళు అక్కడ రాసుకుంటారు. ఆ రకం వాళ్ళు అక్కడ రాసుకుంటారా ఇక్కడ రాసుకుంటారా కనుక్కోవాల్సిన బాధ్యత కూడా మనదే. కొంతమంది బతుకుదెరువు కోసం వలసలు పోతారు. మనం ఎన్నికలప్పుడు తాండూరు రైల్వే స్టేషన్లో చూస్తే తిరుపతి తిరునాళ్ళకు వచ్చినట్టే దిగుతూనే ఉంటారు మన లంబాడి సోదరులు. ఓటు వేయనీకే బ్యాగులు పట్టుకొని కష్టపడి వాళ్ళప్పుడు ముందే నిర్ణయించుకుంటారు. 5 ఏళ్ల ముందే 2029 జూన్లో ఎలక్షన్స్ ఉంటే 10 రోజులు మా ఊరికి పోయి రావాలి, మా తండకోవాలి, మా మండలానికి పోవాలి, మా సారోళ్ళని కలవాలని వాడు ముందే ప్రణాళిక చేసుకుంటాడు. ఈ ఎన్నికల అధికారులు ఇట్లా ఉన్న పలంగా పని పెడితే వాళ్ళకి సగం మందికి తెలియదు, తెలిసినా కొంత తీర్పు ఉండదు, పోదామనుకున్నా కొంత అవకాశం ఉండదు. ఎక్కడో ఉద్యోగం చేసుకుంటారు, 5-6 రోజులు ఊరికి పోతే ఉద్యోగం ఇచ్చినోడు ఊరుకోడు ఇట్లా. అందుకే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులైన సంతకం పెట్టవచ్చు, ఏలుముద్ర అయినా పెట్టవచ్చు, వాళ్ళ వివరాలు రాసి పూర్తిగా ఎన్నికల అధికారులకు అందించాల్సిన బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్ మీదనే ఉన్నది. ఇవాళ బూత్ లెవెల్ ఏజెంట్లే మీరందరు ఇక్కడ ఉన్నారు. ఇదొక కర్తవ్యం. ఎన్నికప్పుడు ఎట్లయితే డోర్ టు డోర్ ఇల్లు తిరిగి ప్రతి తలుపు దాడతాం, ప్రతి గుండెకి చేరుకుంటాం, ప్రతి మనిషిని 1-4 సార్లు కలుస్తాం, దండం పెట్టి దశకం పెట్టి ఎట్లన్నా బూత్కు తెచ్చి ఓటు వేయించుకుంటాం. ముసలోళ్ళు ఉంటే మనమే మోసుకొచ్చి వాళ్ళని రిక్షాలో కూర్చోబెట్టి ఆటోలో కూర్చోబెట్టి తీసుకొచ్చి ఓటు వేయించుకుంటాం. అవునా? ఇవాళ అట్లాంటి పని చేయాలి. రాబోయే 10 రోజులు 30 తారీఖు లోపల 100% కొడంగల్ నియోజకవర్గంలో సంపూర్ణంగా ప్రక్షాళన జరగాలి. ఏ ఒక్క అర్హత ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓటు తొలగడానికి వీల్లేదు. ముఖ్యంగా మహిళలు 99% మహిళలు మనకే వేస్తారు. ఇన్నేళ్ళు వాళ్ళకు గౌరవమే దక్కలే. వాళ్ళకు బతుకమ్మ చీరలు ఇస్తే కూడా కమిషన్ల కక్కుర్తు పడి ఇచ్చిన చీరలు పలచగున్నాయని చెప్పి శైళ్ళ కాడ పిట్టలకు అడ్డం కట్టారు. కానీ ఇప్పుడు ఇందిరమ్మ చీరలు ఇస్తే మా అక్కలందరూ మంచిగా కట్టుకొని